హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి ఏదైతే మనకి 2023 చివరిలో నోటిఫికేషన్ తీశారు కదా, సో దానికి సంబంధించి 46,617 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫైనల్ రిజల్ట్ని అయితే డిక్లేర్ చేశారు. ఈ ఫైనల్ రిజల్ట్లో కనుక మీ పేరు ఉంటే మీరు సెలెక్ట్ అయినట్టే, మీకు ఏదో ఒక ఫోర్స్లో జాబ్ వచ్చింది. సో అవి ఎలా చెక్ చేసుకోవాలనేది నేను ఒకసారి ఇప్పుడు చెప్తాను. అలాగే ఈ పీడిఎఫ్స్ అనేవి ఆల్రెడీ మనం టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. కొంచెం నా దగ్గర ఛార్జింగ్ లేక నెట్ లేక కొంచెం టైం అయితే పట్టింది వీడియో చేయడానికి, సో ఏమనుకోవద్దు. ఇంకో విషయం ఏంటంటే, ఆల్రెడీ ఎవరైతే చెక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో మీకు గనక ఏదో ఒక ఫోర్స్లో సెలెక్ట్ అయ్యి ఉంటే కింద కామెంట్ చేయండి, నాకు ఈ ఫోర్స్లో వచ్చింది బ్రదర్ అని, ఈ ఫోర్స్కి సెలెక్ట్ అయ్యానని. సో అర్థమైందా? అలాగే ఎవరైతే సెలెక్ట్ కాలేదో రిజల్ట్స్లో మీ పేరు లేదో మీరు బాధపడాల్సిన అవసరం లేదండి. మనకి ప్రజెంట్ ఆల్రెడీ ఇంకో నోటిఫికేషన్ అయితే తీశారు కాబట్టి దానికి సంబంధించి మీరు అప్లై చేసుకుని ఉంటే మీకు ఫిబ్రవరిలో ఎగ్జామ్ అయితే ఉంది. సో మీరు అలర్ట్ అయ్యి ఇప్పటికైనా చదివితే చాలా బాగుంటుంది. సో కట్ ఆఫ్స్ అనేవి చాలా హైగానే ఉన్నాయి. కట్ ఆఫ్స్ మీద నేను వీడియో అయితే చేస్తాను, ఖచ్చితంగా ఒక 2-3 వీడియోస్ కంటిన్యూస్గా ఉంటాయండి దీనికి సంబంధించి. లాస్ట్ టైంకి ఇప్పుడు కట్ ఆఫ్ ఎలా ఉంది, ఏ ఫోర్సులకి ఎంత ఉంది కట్ ఆఫ్ అనేది, సో నేనైతే చేస్తాను. సో సెలెక్ట్ అయిన వారందరికీ నా తరపున అయితే కంగ్రాచులేషన్స్. మీరైతే శుభ్రంగా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోండి, ట్రైనింగ్కి వెళ్ళండి. ఓకే, తర్వాత జాబ్ హాయిగా చేసుకోండి. చిన్న జాబ్ కదా అని ఏం చూడకండి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల మీకు ఇంటర్నల్గా ఎగ్జామ్స్ అయితే రాసుకుంటూ ఉండొచ్చు హై పొజిషన్ వెళ్తాకి. సో అవకాశాన్ని అయితే ఉపయోగించుకోండి మొత్తానికి. ఓకే, హై పొజిషన్ వరకు కూడా రాసుకోవచ్చు. మీరు అవ్వాలనుకుంటే అసిస్టెంట్ కమాండెంట్ కూడా అవ్వచ్చు. అర్థమైందా? సో మొత్తానికి ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే ఒకసారి మెరిట్ లిస్ట్లో ఏమేమి ఇంపార్టెంట్ అనేది ఒకసారి అయితే చూసుకుందాం. ముందుగా రోల్ నెంబర్ అయితే ఉంటుంది, ఆ తర్వాత మన నేమ్ అయితే ఉంటుంది, పక్కన ఫాదర్ నేమ్ కూడా ఉంటుంది, అలాగే కేటగిరీ కోడ్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఓబీసీ అంటే 6 అని, ఓపెన్ కేటగిరీ అంటే 9 అని, ఇలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఆ తర్వాత ఎలొకేషన్ ఆఫ్ పోస్ట్ అంటే మనకి ఏ పోస్ట్ ఎలొకేషన్ అయింది అనేది ఉంటుంది. డైరెక్ట్ పోస్ట్ మనం దేనికి సెలెక్ట్ అయితే దానికి బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ అలా ఇవ్వరండి, కోడ్ అయితే ఇచ్చేస్తారు. ఏ అంటే సిఆర్పిఎఫ్ అని, బి అంటే బిఎస్ఎఫ్ అని. ఫర్ సపోజ్ నేను జనరల్గా చెప్పాను, అక్కడ మీకు డిఫరెంట్గానే ఉంటుంది మొత్తానికి. ఓకే, అలాగైతే చూసుకోవాలి. అలాగే ర్యాంకు మనకు టోటల్గా రాసిన మొత్తం పోస్టులు 46,617 పోస్టులు అయితే ఉన్నాయి కదా, అందులో మన ర్యాంక్ ఎంత అనేది అయితే తెలుస్తుంది. సో మొత్తానికి ఇలా చెక్ చేసుకుని ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి సెలెక్ట్ అయిన వారు ఉంటే. ఇంకో విషయం ఏంటంటే, ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మార్నింగ్ అప్లోడ్ చేశాను కొంచెం. ఓకే, మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. నెక్స్ట్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఎస్ఎస్జిడి రిలేటెడ్. అలాగే నెక్స్ట్ 2025కి సంబంధించి ఏమన్నా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే దాని గురించి కూడా చెప్తూ ఉంటాను. అలాగే ఇందులో వచ్చేసి 4 లిస్టులు అయితే ఉంటాయండి. ఫస్ట్ లిస్ట్ వచ్చేసి ఫీమేల్ లిస్టు, సెకండ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్, థర్డ్ లిస్ట్ వచ్చేసి విత్ హెల్డ్ లిస్టు, ఫోర్త్ లిస్ట్ వచ్చేసి డీబార్డ్ లిస్టు. ఇక్కడ విషయం చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే విత్ హెల్డ్ లిస్ట్లో ఉన్నారో, మీకు విత్ హెల్డ్ లిస్ట్లో ఏంటంటే మీకు తంబు వేసే కాడ ప్రాబ్లం కావచ్చు, ఏదైనా మొత్తానికి ప్రాబ్లం అంటే మీకు విత్ హెల్డ్లో పెట్టారు అంతే, మీకు ఎటువంటి ప్రాబ్లం అవ్వదో. కాకపోతే మీకు ఇన్ జనరల్గా ఇప్పుడు రేపు సెలెక్ట్ అయిన వాళ్ళు వెళ్తారు కదా ట్రైనింగ్కి, అప్పుడు ఉండదండి మీకు ట్రైనింగ్. మీకు ట్రైనింగ్కి తర్వాత రమ్మంటారు. అర్థమైందా? మీకు కొంచెం టైం పట్టిద్ది, కాకపోతే మీకు ప్రాబ్లం ఉండదు. కనీసం నాకు తెలిసి ఒక 7-8 నెలల దాకా మీకు మేబీ టైం పట్టొచ్చేమో విత్ హెల్డ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి. సో మీకు ఇదొకటైతే అర్థం చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, విత్ హెల్డ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి అదే మెయిన్ ప్రాబ్లం, ఒక టైం పట్టిద్ది అంతే. ఖచ్చితంగా మీకు అవకాశం అవుతుంది, మీరు వెళ్తారు ట్రైనింగ్కి, మీకు జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు, తప్పేం లేదు. కథ ఏంటంటే టైం పట్టిద్ది. మీకేంటంటే మెయిన్ రీజన్ తంబు వల్ల కావచ్చు, ఎలాగైనా కారణం అయ్యి ఉంటుంది, అందుకనే మీకు విత్ హెల్డ్ లిస్ట్లో పెట్టారు. అలాగే డీబార్డ్ లిస్ట్ ఏంటంటే మీరు ఇంకా డీబార్ అయిపోయినట్టే. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇది గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై. అలాగే ఇవి మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, జై హింద్.